హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్. టీమిండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది సూర్యకుమార్ యాదవ్. సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండే బౌలింగ్లో డేవిడ్ విల్లర్ కొట్టిన షాట్కు స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్గా మలిచాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్కై సూపర్ మ్యాన్ల క్యాచ్ పడటాన్ని అభిమానులు కొనియాడుతున్నారు. అయితే స్కై పట్టిన ఈ క్యాచ్ కాదు, స్పీకర్ అని కొందరు సౌత్ ఆఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్ తాకినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఓ సౌత్ ఆఫ్రికా అభిమాని మేము దోచుకోబడ్డామని కామెంట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకతలకు ఈ వీడియోలను ఆసరాగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు. బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్ను తాకినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపిస్తుంది. రిప్లేలో క్షుణ్ణంగా కనిపించదన్న దట్టా పైన నిజాయితీగా వివరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్గా ప్రకటించి ఉంటే సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ గెలిచేదని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ షేక్ చేస్తుంది. కాగా 2024 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికా 7 పరుగులు స్వల్ప తేడాతో ఓడిపోయింది. విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా రేపిన ఈ మ్యాచ్లో భారత్ పై చేతిగా సాధించింది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.